సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే జ్యోతిర్నేరు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం, జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే జ్యోతిర్నేరు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిర్నేరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలను పాటించాలని, ముఖ్యంగా ఆయన పాటించిన శాంతి, అహింస, సత్యం ఆయుధాలుగా ఆయన చేసిన పోరాట స్ఫూర్తితో స్వాతంత్రం సిద్ధించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మరిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, వేములకొండ జోగారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఎస్ఆర్ కె శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు, టీడీపీ నాయకులు, ఆర్యవైశ్య సేవా సంఘం ప్రముఖులు, ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు. భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా పర్వదినం. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, దృఢమైనటువంటి సంకల్పంతో ఏ వ్యక్తి అయినా ఒక నిర్ణయం తీసుకుని కార్యక్రమం తీసుకుంటే దేన్నైనా సాధించగలుగుతాం అహింసావాదంతో అని చెప్పి యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతుడు పుట్టినటువంటి రోజు అదే మన మహాత్మా గాంధీ. మనం ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించగలుగుతున్నాం అంటే యొక్క పట్టుదలతోటి, దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి ఉద్యమ బంధాలు ఈనాడు విజయం సాధించాం. ఈ స్వేచ్ఛలో దాన్ని సాధించుకోగలిగాం. అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది. కనీసం రోజుకు ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు, ఈ అక్టోబర్ 2వ తారీఖునైనా సరే ఆయన పుట్టిన సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అవలంబించి ఆ ఒక్కరోజు మన నడవడికి నడపగలిగింది ఈ దేశం సుసంపన్నం అవడానికి, శాంతియుతమైనటువంటి దేశంగా ఉండడానికి అదొక మహాయజ్ఞంలో తయారవుతుంది. ఎందుకంటే ఈ ఒక్కరోజు మనం శాంతియుతమైనటువంటి వాతావరణంలో అహింసావాదంతో మనం వెళ్ళగలిగితే అది రోజుకి ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఒకసారి ఆలోచించుకుంటే ఎన్ని సెకండ్ల యొక్క ప్రభావం యావత్ భారతదేశం మీద కూడా మన అందరి యొక్క ఏదైతే 100 కోట్ల పైబడి ఉన్నటువంటి జనాభా యొక్క పవర్ అంతా గాంధీయిజంలో